భాగవతం అనే పదానికి సంస్కృతంలో ముఖ్యంగా రెండు ప్రధాన అర్థాలు ఉన్నాయి. భగవంతుని కథ, ద స్టోరీ ఆఫ్ గాడ్. భగవత్ అంటే భగవంతుడు, అంటే విష్ణుమూర్తి లేదా శ్రీకృష్ణుడు. లేదా తం అనేది దానికి సంబంధించినది అని అర్థాన్ని ఇస్తుంది. అందుకే భాగవతం అంటే సాక్షాత్తు భగవంతుని లీలలు, అవతారాలు, మహిమలు మరియు చరిత్రలను గురించి వివరించే గ్రంథం. భక్తుల కథ, ద స్టోరీ ఆఫ్ ద డివోటీస్. భాగవతం అంటే భగవంతునిపై అచంచలమైన భక్తి కలిగిన భక్తుల, ఉదాహరణకు ప్రహ్లాదుడు, ధ్రువుడు, గజేంద్రుడు, అంబరీషుడు. వారి కథలను, వారిని భగవంతుడు ఉద్ధరించిన విధానాన్ని తెలియజేసే గ్రంథం. శ్రీమద్ భాగవతం యొక్క ముఖ్య ఉద్దేశం భక్తిని బోధించడం. కలియుగంలో మోక్షాన్ని అంటే విముక్తిని పొందడానికి భక్తి మార్గం అంటే భగవంతునిపై అంతులేను ప్రేమ అత్యంత సులభమైన మరియు శక్తివంతమైన మార్గమని ప్రచారం చేయటం. శ్రీమద్ భాగవతం లేదా భాగవత పురాణం గ్రంథకర్త సమస్త వేదాలను, పురాణాలను రచించిన వేదవ్యాసుడు ఈ గ్రంథాన్ని సంస్కృతంలో రచించారు. మహాభారతం రచించిన మనశ్శాంతి లభించని వ్యాసుడు నారద మహర్షి ఉపదేశంతో శ్రీకృష్ణుడి లీలలను ప్రధానంగా రాసి తద్వారా సంపూర్ణ తృప్తిని పొందారని ప్రతీతి. భాగవతం అంటే భగవంతునికి సంబంధించినది లేదా భగవంతుని కథ అని అర్థం. ఈ గ్రంథంలో ప్రధానంగా విష్ణుమూర్తి యొక్క దశావతారాలు, ముఖ్యంగా శ్రీకృష్ణుడి జీవిత చరిత్ర వివరంగా చెప్పబడింది. అలాగే ఈ గ్రంథం పరీక్షిత్తు మహారాజు అనగా అర్జునుడి మనవడికి 7 రోజులలో మోక్షమార్గాన్ని బోధించిన సుఖమహర్షి ద్వారా ప్రపంచానికి అందించబడింది. అలాగే భాగవత పురాణంలో అత్యంత ముఖ్యమైన మరియు ప్రధానమైన అంశం భక్తి మార్గం యొక్క ప్రాముఖ్యత. భక్తి సర్వోన్నతము, భక్తి ఈజ్ సుప్రీం. భాగవతం జ్ఞానం, వేదాంతం మరియు కర్మ మార్గాల కంటే భక్తిని సర్వోన్నతంగా నిలబెట్టింది. భగవంతుని పట్ల స్వార్థం లేని, నిష్కపటమైన, నిరంతరమైన ప్రేమ అంటే నిర్మల భక్తి మాత్రమే ఈ సంసార బంధాల నుండి విముక్తి కల్పించి మోక్షాన్ని ప్రసాదిస్తుందని ఈ గ్రంథం గొక్కి చెబుతోంది. కలియుగంలో మనిషికి నామస్మరణ మరియు కీర్తనం అంటే భగవంతుణ్ణి కీర్తించడం ద్వారా భక్తి మార్గాన్ని ఆశ్రయించడం అత్యంత సులభమైన మోక్ష సాధనమని ఈ గ్రంథం ప్రకటిస్తోంది. భాగవతం కేవలం భక్తిని మాత్రమే కాక వేదాంతాన్ని మరియు సృష్టి రహస్యాలను కూడా కథల రూపంలో అందిస్తుంది. 1. దశమస్కంధం, శ్రీకృష్ణుడి లీలలు, ద 10th క్యాంటో. భాగవతంలో 12 స్కంధాలున్నాయి. వీటిలో దశమస్కంధం అత్యంత మధురమైనది మరియు ప్రాచుర్యం పొందినది. ఇందులో శ్రీకృష్ణుడి జన్మం, మధురమైన బాల్యలీలలు, గోపికలతో రాసలీలలు, కంసుడి సంహారం, కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించిన కథల సారాంశం మొదలైనవి వివరంగా వర్ణించబడ్డాయి. ఈ లీలలు జీవాత్మ అనగా గోపికలు, పరమాత్మ అనగా కృష్ణుడి పట్ల చూపై అంతులేని ప్రేమ, పరవశత్వాన్ని తెలియజేస్తాయి. 2. దశ లక్షణాలు. సాధారణ పురాణాలు 5 లక్షణాలు కలిగి ఉంటాయి: సర్గ, ప్రతిసర్గ, వంశము, మన్వంతరము, వంశానుచరితము. కాని భాగవతానికి అదనంగా 5 లక్షణాలు కలిపి 10 లక్షణాలు అంటే దశ లక్షణాలు ఉన్నాయని వివరిస్తారు. ఈ లక్షణాలు దాని లోతైన తాత్వికతను తెలియజేస్తాయి. 1. సర్గము అంటే మహాసృష్టి. 2. విసర్గము అంటే విరాట్ పురుషుని నుండి వచ్చిన చరాచర సృష్టి. 3. స్థానము అంటే ధర్మరక్షణ. 4. పోషణము అంటే భగవంతుడు భక్తులను ఉద్ధరించడం. 5. ఊతులు అంటే కర్మ వాసనలు. 6. మన్వంతరములు అంటే 14 మనువుల చరిత్ర. 7. ఈశాను కథలు అంటే భగవంతుని అవతాల కథలు. 8. నిరోధము అంటే మోక్షము. 9. ముక్తి అంటే పరమాత్మ స్వరూపాన్ని పొందడం. 10. ఆశ్రయము అంటే సృష్టి, స్థితి, లయాలకు మూలమైన పరమాత్మ. 3. భక్తికి నిదర్శనం గజేంద్ర మోక్షం, ప్రహ్లాద చరిత్ర, ధ్రువ చరిత్ర, అంబరీషుని కథ వంటివి భాగవతంలోని ముఖ్య ఘట్టాలు. ఇవి భక్తుడు ఏ స్థితిలో ఉన్నా మనసులో ఒక్కసారి భగవంతుణ్ణి తలుచుకుంటే ఆయన వెంటనే రక్షణకు వస్తాడని స్పష్టం చేస్తాయి. కలియుగంలో
భగవంతుణ్ణి చేరేందుకు అన్నింటికంటే సులభమైన మార్గం భక్తియోగమే అనే సిద్ధాంతాన్ని బలంగా నిలబెట్టిన గ్రంథం శ్రీమద్భాగవతం. అలాగే శ్రీమద్భాగవత మహాపురాణాన్ని మొత్తం 12 స్కంధాలుగా విభజించబడింది. శ్రీమద్భాగవతంలో 18,000 శ్లోకాలు ఉన్నాయి. ఈ 18,000 శ్లోకాలు 12 స్కంధాలుగా విభజించబడ్డాయి. వీటిలో దశమ స్కంధం అంటే 10వ స్కంధంలో శ్రీకృష్ణుడి లీలల గురించి ఉంటుంది. అలాగే ఈ 10వ స్కంధం అతి పెద్దది కూడా. ఇక చివరిగా భాగవత పఠనంలో అత్యంత ముఖ్యమైన మరియు విశిష్టమైన కాల అంశం సప్తాహం. సప్తాహం అంటే 7 రోజులు అంటే ఒక వారం నిరంతరాయంగా శ్రీమద్భాగవత మహాపురాణాన్ని శ్రద్ధగా పఠించడం లేదా వినడం అని అర్థం. ప్రాముఖ్యత: పరీక్షితు మహారాజుకు 7 రోజులలో మోక్షప్రాప్తి కలిగేందుకు సుఖమహర్షి ఈ భాగవతాన్ని బోధించారు. అందుకే ఈ కలియుగంలో భక్తి మరియు జ్ఞానంతో కూడిన సప్తాహ పారాయణం త్వరగా మోక్షాన్ని ప్రసాదిస్తుందని, మనసును శుద్ధి చేస్తుందని ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.